గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫాలోయర్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. మేము టాలీ రికార్డింగ్ వీడియోస్ చేసాం. అంటే ఏ ఇన్స్టిట్యూట్కి పోకుండా ఒక సీనియర్ అకౌంటెంట్గా మారడానికి సింపుల్గా ఇంట్లో కూర్చొని కంప్లీట్ అకౌంటెన్సీలో పర్ఫెక్షన్ సంపాదించుకోవచ్చు. అకౌంటెన్సీ, జిఎస్టీ, టీడీఎస్, మళ్ళీ ఆఫీస్ కరస్పాండెంట్స్ ఇవన్నీ కూడా రికార్డింగ్ ద్వారా మీకు నేర్పడానికి సిద్ధమయ్యాం. గత 25 సంవత్సరాలుగా నేను ట్రైనర్గా ఉన్నట్టు చాలా మందికి సుపరిచితుడిని. అయితే ఈ విషయంలో కంప్లీట్ హైదరాబాద్ సిటీ అండ్ ఆల్ తెలుగు స్టేట్స్ అంటే అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ అన్ని జిల్లాల వారీగా ఒక టీమ్ లీడర్స్, ప్రతి జిల్లాకి టీమ్ లీడరు, తర్వాత రిప్రజెంటేటివ్స్ నెంబర్ ఆఫ్ ఉంటారు. టీమ్ లీడర్ మాత్రం ఒక్కడే ఉంటాడు. అయితే దీంట్లో ఏంటంటే కాలేజెస్లో మన యొక్క క్లాస్ యొక్క విశిష్టతను చెప్పి దాని ప్రాధాన్యత ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ అనేది వివరించి దానికి తగిన బ్రోచర్స్, ప్యాంప్లెట్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ చెప్పడం వల్ల కాలేజీ స్టూడెంట్స్కి అది ఉపయోగపడేటట్టుగా కాలేజీ యాజమాన్యం వాళ్ళని ప్రోత్సహిస్తుంది. తర్వాత ఏమో మీరు కాలేజీలకు పోయి ఆ విధమైన ప్రోపగాండా చేయటం వల్ల ఇది లేడీస్, జెంట్స్ ఎవరైనా చేయొచ్చు. దాంట్లో ఇక్కడ భేదం అంటూ ఏం లేదు. పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక టార్గెట్ ఓరియంటెడ్ ఉంటుంది. అలా చేసినట్టయితే మినిమం 30,000 రూపీస్ మార్కెటింగ్ ఏజెంట్కి అంటే 50,000 రూపీస్ టీమ్ లీడర్కి వస్తుందండి. కాబట్టి ఏంటంటే ఇది కంప్లీట్ మీరు ఏదన్నా కాలేజీ చూసుకున్నట్టయితే ఎక్కడైనా హైదరాబాద్లో కానీ ఏ జిల్లా అయినా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చూసుకున్నట్టయితే వాళ్ళకి ఆ కాలేజీ యాజమాన్యంతో స్టూడెంట్స్కి దాని అవేర్నెస్ కల్పించి, దాని యొక్క అవసరాన్ని కల్పించి, ఆ అవసరాన్ని విశదీకరించి దాని ద్వారా మీకు ఆ బిజినెస్ మీకు ఎవరైతే దాన్ని ఆ విధమైన మార్కెటింగ్ చేశారో వాళ్ళకే అది చెందుతుంది. దాంట్లో 100 మంది ఆ కాలేజీలో 100 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారనుకోండి, 100 మంది వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఆ శాలరీ నిమిత్తం వాళ్ళకే వస్తుంది. శాలరీ ప్లస్ కమిషన్ అంటే ఒక మార్కెటింగ్ ఏజెంట్ కూడా 50,000-60,000 సంపాదించవచ్చు. టీమ్ లీడర్ ₹1,00,000 సంపాదించవచ్చు పర్ మంత్. కాబట్టి అందుకని ఏంటంటే ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ మాత్రమే కాంటాక్ట్ చేయాలండి. ఎవరు పడితే వాళ్ళు వాట్సాప్ పెట్టి మమ్మల్ని ఇసుకుంచొద్దు. తర్వాత ఏమో చాటింగ్లు అసలుకే చేయొద్దు. మీరు డైరెక్ట్గా ఫోన్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. దాని యొక్క వివరం చెప్తాము. అది కూడా ఓన్లీ ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కాంటాక్ట్లోకి తీసుకోవద్దు. మేము తీసుకున్నా కూడా మీకు ఏ విధమైన అవకాశం కూడా మేము ఇవ్వం. కాబట్టి మీరు కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఇమ్మీడియట్గా అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇతర వివరాలన్నీ కూడా మీరు ఫోన్లో మీరు అడిగిన విషయాలన్నీ కూడా ఫోన్లో మేము వివరిస్తాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.